తెలంగాణలో విజయ్ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టిన బీజేపీ. ఢిల్లీలో గడ్కరీని కలిసిన సీఎం రేవంత్. మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి. గ్యారంటీల పేరు చెప్పి తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్న హరీష్ రావు. తెలంగాణ పాలిటిక్స్ టాప్ న్యూస్ లో బులెటిన్ లోకి ఎంటర్ అవుదాం. హైదరాబాద్ చుట్టూ ఏర్పాటు చేయనున్న రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం చౌటుప్పల్, ఆమన్గల్, షాద్నగర్, సంగారెడ్డి 182 కిలోమీటర్లను జాతీయ రహదారిగా ప్రకటించాలన్న విజ్ఞప్తిపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని తెలంగాణ సర్కార్ తెలిపింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాల్గొన్నారు. తెలంగాణలో మొత్తం 14 రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కేసీఆర్ కాళ్లబేరానికి వచ్చిన బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ తోడు దొంగల పార్టీలని ఆరోపించారు. రాబోయే కాలంలో ప్రాంతీయ పార్టీల ఉనికే ఉండదని లక్ష్మణ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గోదావరిలో కలపాలని పిలుపునిచ్చారు. మతోన్మాద రాజకీయం చేసే నేతలతో, మతోన్మాద పార్టీలతో అంటకాగే పార్టీలతో బీజేపీకి పొత్తులుండవని లక్ష్మణ్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగురుతుందని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. బీజేపీ చేపట్టిన విజయ్ సంకల్ప యాత్ర ప్రారంభించిన హిమంత బిశ్వ శర్మ నిర్మల్ జిల్లా భైంసాలో ఏర్పాట్లు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. 5500 కిలోమీటర్లు సాగే విజయ్ సంకల్ప యాత్ర ముచ్చటగా 3సారి మోదీని ప్రధానిగా గెలిపిస్తుందని హిమంత అన్నారు. తాను తెలంగాణ గవర్నర్ గా వచ్చినప్పుడు నేను పనిచేస్తానో లేదోనని చాలా మంది అనుమానం వ్యక్తం చేశారని గవర్నర్ తమిళిసై అన్నారు. తాను గైనకాలజిస్ట్నని, తల్లిని పిల్లను ఎలా చూసుకోవాలో తెలుసనన్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలు అప్పగించినప్పుడు కవల పిల్లలు పుడితే ఎలా చూసుకోవాలా అని చూసుకుంటున్నానని తెలిపారు. గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. సీఎం అయ్యాక మొదటి సంతకం రుణమాఫీపై చేస్తానని రేవంత్ చెప్పిన విషయాన్ని హరీష్ రావు ప్రస్తావించారు. ఇప్పటి వరకు ఒక్క పైసా రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. ఇప్పటి వరకు రైతులకు అకౌంట్లలో రైతు బంధు జమ చేయలేదని హరీష్ రావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు తమ సత్తా ఏంటో కాంగ్రెస్ పార్టీకి చూపాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. మేడారం జాతరను విజయవంతం చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు దేవుళ్లందరూ గద్దెలపై ఉంటారని తెలిపారు. రేపటి నుంచి మహాఘట్టం మొదలవుతుందని వివరించారు. భక్తులు అమ్మవార్లకు బంగారం సమర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మేడారం జాతర సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సెలవు ప్రకటించినట్లు సీతక్క వెల్లడించారు. సమ్మక్క చరిత్రను శిలాశాసనం ద్వారా లిఖిస్తామని సీతక్క తెలిపారు. దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న నిరసనను కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. అందరికీ అన్నం పెట్టే రైతన్నలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలోని ఏలూరు జిల్లా గురువాయిగూడెంలోని ఆంజనేయ స్వామి ఆలయాన్ని తుమ్మల దర్శించారు. నిరసనల్లో అసాంఘిక శక్తులు చొరబడకుండా సంయమనం పాటిస్తూ కేంద్రంపై ఒత్తిడి తేవాలని రైతులకు తుమ్మల సూచించారు. గ్రూప్ 1 నోటిఫికేషన్లో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య అన్నారు. 1600 పోస్టులు ఖాళీగా ఉంటే 563 పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని న్యాయం చేయాలని కోరారు. నిరుద్యోగుల ఆందోళనతో ప్రభుత్వాలే మారాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్ సర్కార్ దృష్టిలో పెట్టుకోవాలని కృష్ణయ్య హెచ్చరించారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు చేరడంపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కు చెందిన 15 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ల చేరికను కాంగ్రెస్ కార్యకర్తలు తప్పుబట్టారు. ఇన్నాళ్లు వేధించి దాడులకు తెగబడ్డ వారిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని నిరసనకు దిగారు. ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం. వైసీపీలోకి తిరిగొచ్చిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే. పవన్ కళ్యాణ్ ను ఆటలో ఆరడి పండిలా పోల్చిన అంబటి. ఏపీ పాలిటిక్స్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఏపీలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 3 స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. రాజ్యసభ సభ్యులుగా వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి ఎన్నిక కానున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో అధికారికంగా ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఈ ముగ్గురు ఎన్నికతో రాజ్యసభలో వైసీపీ ఎంపీల సంఖ్య 11కు చేరుకుంది. అదే సమయంలో రాజ్యసభలో టీడీపీకి 41 ఏళ్ల తర్వాత ప్రాతినిధ్యం లేకుండా పోయింది. పవన్ కళ్యాణ్ ఆటలో అరటి పంటని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ వైసీపీ సభలు సమావేశాలు నిర్వహిస్తుంటే పవన్ ఎక్కడున్నారని అంబటి ప్రశ్నించారు. వారాహి వాహనాన్ని ఎందుకు తయారు చేశారో, ఎన్నిసార్లు పవన్ దాన్ని ఎక్కారో కూడా తెలియదన్నారు. టీడీపీ రా కదలరా అంటే ప్రజలెవరూ ముందుకు రావడం లేదన్నారు. త్వరలోనే వైసీపీ 4వ సిద్ధం సభ జరుగుతుందని అంబటి వెల్లడించారు. తాను వైఎస్ఆర్ మనిషినని, వైఎస్ఆర్ భక్తుడినని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పిన ఆర్కే మళ్లీ ఆ పార్టీలో చేరారు. సీఎం జగన్ తో భేటీ అయ్యారు. తాను తమ్ముళ్లాంటి వాడినని జగన్ తనతో చెప్పారని ఆర్కే అన్నారు. షర్మిల, జగన్ తనకు 2 కళ్లని తెలిపారు. మంగళగిరిలో అభ్యర్థి ఎవరైనా వారి గెలుపు కోసం కృషి చేస్తానని ఆర్కే ప్రకటించారు. మంగళగిరి అభివృద్ధి కోసం తాను ప్రశ్నించి పార్టీని వీడానని అన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తిరిగి వైసీపీలోకి రావడాన్ని మంత్రి నాగార్జున స్వాగతించారు. మంద నుంచి తప్పిపోయిన గొర్రె పిల్లలు తిరిగి పార్టీలోకి వస్తున్నాయని, వాటిని తాము దగ్గరకు తీసుకుంటున్నామని అన్నారు. తమ పార్టీ అధినేత ఎవ్వరికీ అన్యాయం చేయరని నాగార్జున అన్నారు. నమ్ముకున్న వారికి న్యాయం చేస్తారు కాబట్టే బయటికి వెళ్లిన నాయకులు తిరిగి వైసీపీలోకి వస్తున్నారని నాగార్జున తెలిపారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా సొంత నియోజకవర్గం కుప్పానికి చంద్రబాబు నీళ్లు అందించలేకపోయారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ఎటువంటి అభివృద్ధి చేయలేదనే విషయం కుప్పం ప్రజలకు, చిత్తూరు జిల్లా వాసులకు తెలుసనన్నారు. ఈ నెల 26న కుప్పంలో నిర్వహించే సీఎం సభ ఏర్పాట్లు మంత్రి పెద్దిరెడ్డి పరిశీలించారు. కుప్పంకు నీరందించాలనే దృఢ నిశ్చయంతో సీఎం జగన్ పనిచేశారని తెలిపారు. నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్గా కొలుసు పార్థసారథిని నియమిస్తూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. గత కొన్నాళ్లుగా నూజివీడు టీడీపీ టికెట్ పార్థసారథికే ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. నూజివీడు టీడీపీ ఇన్ఛార్జ్గా పార్థసారథిని నియమించడంతో ముద్రపోయిన వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో టీడీపీ పోస్టర్లు తొలగించారు. పార్టీ తనను దారుణంగా మోసం చేసిందని ముద్రపోయిన మండిపడ్డారు. చచ్చిపోయిన పార్టీని నూజివీడులో బతికించానన్నారు. తనను నూజివీడు ఇన్ఛార్జ్గా ఎందుకు తొలగించారో చెప్పేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ముద్రపోయిన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అభ్యర్థుల లిస్టు రెడీగా ఉందని సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. బీజేపీతో 2-3 రోజుల్లో పొత్తు ఖరారు కానుందని, అందుకే లిస్టు ప్రకటించడంలో కొంత జాప్యం జరుగుతోందని తెలిపారు. టికెట్ వస్తే చాలు గెలిచిపోతామనే భ్రమలో వైసీపీ నాయకులున్నారని విమర్శించారు. వైసీపీలోనే ఇంకా టికెట్స్ కన్ఫర్మ్ కాలేదని, అక్కడి నుంచి ఇక్కడికి, ఇటు నుంచి అటు అభ్యర్థుల్ని మార్చుతున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. పెండింగ్ లో ఉన్న డిఏలు, జీపీఎఫ్ అడ్వాన్స్లు, సరెండర్ లీవ్స్, మెడికల్ బిల్స్, రిటైర్మెంట్ ప్రయోజనాలు వెంటనే విడుదల చేయాలని ఏపీ ఎన్జీఓస్ డిమాండ్ చేసింది. వీటి కోసం విజయవాడలో ఉద్యోగులు మహాధర్నా నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు అన్ని నెట్వర్క్ ఆసుపత్రుల్లో నగదు రహిత సేవలందించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. కళ్యాణమస్తు చెక్కులు అందజేసిన సీఎం జగన్. నిజం గెలవాలి యాత్రలో కుప్పం వచ్చిన నారా భువనేశ్వరి. ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ పై సొంత పార్టీ నేతల నిరసనలు. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫాన్ నిధులను విడుదల చేశారు సీఎం జగన్. 10,132 మంది జంటలకు ఈ కార్యక్రమం వల్ల మేలు జరుగుతోందన్నారు. చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి పాప, ప్రతి పిల్లాడు గ్రాడ్యుయేట్స్ అయ్యేలా అడుగులు వేయిస్తున్నట్లు చెప్పారు సీఎం. లోకేష్ కి ఏపీ మంత్రి అమర్నాథ్ సవాల్ విసిరారు. పరిశ్రమల శాఖ మంత్రిగా తాను ఏం చేశానో చెప్తానని, ఆయన ఏం చేశారో చెప్తారా అని సవాల్ చేశారు. కుండలో పప్పు పెట్టి లోకేష్ ఇస్తా అంటూ ప్రెస్ మీట్ లో పప్పు కుండను చూపించారు అమర్నాథ్. శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడు నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ పై అసమ్మతి నేతలు మండిపడ్డారు. పార్టీ అధిష్టానం నర్సన్నపేట టికెట్ ను కృష్ణదాస్ లేదా ఆయన కుమారుడు కృష్ణ చైతన్యకి ఇస్తే తాము సహకరించబోమని తెగేసి చెప్పేశారు. నర్సన్నపేటలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ మేరకు తీర్మానం చేశారు. ఈ సమావేశంలో నర్సన్నపేట నియోజకవర్గంలోని 4 మండలాల అసమ్మతి నేతలు పాల్గొన్నారు. చంద్రబాబుపై తన మార్క్ డైలాగ్లతో విరుచుకుపడ్డారు సినీ నటుడు పోసాని కృష్ణమురళి. జయప్రదను మహిళా అధ్యక్షురాల్ని చేసి అవమానించారన్నారు. కాపులు రౌడీలు అని చిరంజీవిది కాపుల పార్టీ అన్నారని విమర్శించారు. హెరిటేజ్ మోహన్ బాబుదైతే చంద్రబాబు హస్తగతం చేసుకున్నారని ఆరోపించారు పోసాని. మళ్లీ వైసీపీకి 175 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు పోసాని. తిరువురు టీడీపీలో కొత్త తలనొప్పి మొదలైంది. నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రావల దేవదాత్కు ఇప్పటికే పోటీగా తిరుగుతున్నారు కొలికిపూడి శ్రీనివాస్. తాజాగా విస్తన్నపేటలో గోడ పత్రికలు, పాంప్లెట్లతో టీడీపీ అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్నారు తోకల జనార్దన్ రావు. ఫ్యామిలీ బయోడేటాతో కరపత్రాలు పంపిణీ చేశారు జనార్దన్ రావు అనుచరులు.
రాయచోటి టీడీపీ ఇన్ఛార్జ్ రమేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాయచోటి టికెట్ అడిగే హక్కు తనకే ఉందన్నారు రమేష్ రెడ్డి. గత 25 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నానని, పార్టీ టికెట్ తనకే వస్తుందని, తానే పోటీ చేసి గెలుస్తానన్నారు. పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఏం చేయాలో ఆలోచిస్తానన్నారు రమేష్ రెడ్డి. కుప్పంలో పర్యటించారు నారా భువనేశ్వరి. 2 రోజుల పాటు నిజం గెలవాలనే పేరుతో కార్యక్రమాలు చేపడుతున్నారు. గుడిపల్లి మండలం కొడతనపల్లి నుంచి భువనేశ్వరి పర్యటన ప్రారంభమైంది. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో మరణించిన వెంకటేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు భువనేశ్వరి. బాధిత కుటుంబానికి 3 లక్షల చెక్కులు అందజేశారు. జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలకు సిద్ధమైంది జీహెచ్ఎంసీ. ఎక్కువ కాలం పనిచేస్తున్న అధికారులు, నిర్లక్ష్యంగా ఉన్న వారి వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఈ జాబితాలో ఉండే అధికారులను ప్రభుత్వానికి సరెండర్ చేయడం లేదా ఇతర శాఖలకు పంపే యోచనలో ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడులో గిరిజన సంప్రదాయాల మధ్య జరిగే నంది మేడారం నామాలపాడు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 21 నుంచి 23 వరకు 3 రోజుల పాటు ఘనంగా జరగనుంది. ఈ జాతరలో సమ్మక్క పగిడిద్ద రాజుల కళ్యాణం వైభవంగా జరగనుంది. ఈ కళ్యాణంను వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతర కమిటీ, గ్రామ పంచాయతీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ జాతరకు వచ్చే భక్తుల కోసం ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. శ్రీనగర్లో ఎలక్ట్రిక్ రైలు పరుగులు. మరాఠాలకు 10% రిజర్వేషన్ల బిల్లుకు మహారాష్ట్ర అసెంబ్లీ ఆమోదం. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట. ఇలాంటి టాప్ 9 న్యూస్ చూద్దాం. జమ్మూ కశ్మీర్ దశాబ్దాలుగా వారసత్వ రాజకీయాల భారాన్ని మోసిందని ప్రధాని మోదీ విపక్షాల తీరును తప్పుబట్టారు. ఆ పార్టీలు వాటి కుటుంబ ప్రయోజనాలు తప్ప ప్రజల గురించి పట్టించుకోలేదన్నారు. ఆ వారసత్వ రాజకీయాల నుంచి కశ్మీర్కు ఇప్పుడు విముక్తి లభించడం సంతోషంగా ఉందన్నారు. జమ్మూలో నిర్వహించిన వికసిత్ భారత్ వికసిత్ జమ్మూ కశ్మీర్ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. శ్రీనగర్లో మొదటి ఎలక్ట్రిక్ లైన్ సంగల్దాన్ బారాముల్లా మధ్య నడిచే ట్రైన్ను మోదీ ప్రారంభించారు. తాము డిమాండ్ చేసిన రిజర్వేషన్లు ఇవ్వకపోతే తమ ఉద్యమం భవిష్యత్తులోనూ కొనసాగుతుందని మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ ఝారంగే పాటిల్ మహారాష్ట్ర సర్కార్ను హెచ్చరించారు. ఇప్పుడు ప్రతిపాదించిన రిజర్వేషన్లు కాదని, ఎన్నికల్లో ఓట్ల కోసం చేసిన ప్రయత్నమని ఆరోపించారు. తమను ఓబీసీలుగా ప్రకటించి రిజర్వేషన్లు కల్పించాలని మనోజ్ డిమాండ్ చేశారు. ఓబీసీలకు కల్పిస్తున్న 50% రిజర్వేషన్లలోనే తాము చేర్చాలని సూచించారు. ఉద్యమాన్ని తాము విరమించడం లేదని, భవిష్యత్ కార్యాచరణపై రేపు చర్చిస్తామని ఝారంగే పాటిల్ ప్రకటించారు. 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్ లభించింది. యూపీలోని సుల్తాన్పూర్ కోర్టులో ఈ కేసు విచారణకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. 25,000 రూపాయల షూరిటీ, అంతే మొత్తానికి వ్యక్తిగత బాండ్ సమర్పించాలని రాహుల్ గాంధీని కోర్టు ఆదేశించింది. విచారణ సందర్భంగా తాను ఏ తప్పు చేయలేదని రాహుల్ గాంధీ కోర్టుకు విన్నవించుకున్నారు. రాహుల్ గాంధీ కోర్టులో 25 నిమిషాలున్నారు. అటు అమేథీ నుంచి భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టిన రాహుల్ కు అక్కడ 2 యువకులు నల్ల జెండాలు చూపారు. వాళ్ళెవరో నల్ల జెండాలు ఊపుతున్నారని కూడా రాహుల్ అన్నారు. అమేథీ నుంచి రాయ్బరేలీ మీదుగా రాహుల్ యాత్ర లక్నోకి చేరుకుంటుంది. అమెరికాలో ఖలిస్తాన్ ఉగ్రవాది గుర్పంత్ సింగ్ పన్నూను హత్య చేసేందుకు కుట్రపై భారత ప్రభుత్వంతో తాము చర్చలు జరుపుతున్నామని అమెరికా విదేశాంగ శాఖ ఉప మంత్రి రిచర్డ్ వర్మ తెలిపారు. ప్రస్తుతం ఒక కమిటీ దీనిపై విచారణ జరుపుతోందని ఢిల్లీలో ఆయన అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ది లాంగ్ వ్యూ ఫర్ డీసీ, ది ఇండియా యుఎస్ పార్ట్నర్షిప్ సదస్సులో రిచర్డ్ వర్మ పాల్గొన్నారు. వివాదాస్పదంగా మారిన చండీగఢ్ మేయర్ ఎన్నిక విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆప్ కౌన్సిలర్ కు కుల్దీప్ కుమార్ ను మేయర్ గా ప్రకటించింది. జనవరి 30న నిర్వహించిన ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన అనిల్ మాసి తీరును కోర్టు తప్పుపట్టింది. కోర్టును తప్పుదో పట్టించినందుకు ఆయనపై చర్యలు చేపట్టాలని కోర్టు తీర్పు చెప్పింది. తన 55 ఏళ్ల ప్రజా జీవితంలో ఏనాడు సందేశ్ ఖలీలో ఉన్న పరిస్థితులను చూడలేదని సిపిఎం నాయకురాలు బృందా కారత్ ఆందోళన వ్యక్తం చేశారు. నెలల తరబడి సందేశ్ ఖలీలో మహిళలపై అరాచకాలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సందేశ్ ఖలీ ప్రాంతాన్ని బృందా కారత్ సందర్శించారు. అక్కడి బాధిత మహిళలతో మాట్లాడారు. టీఎంసీకి ఓటేసి ఆ పార్టీకి తాము బలైపోయినట్లు అక్కడి మహిళలు తెలిపారని బృందా కారత్ అన్నారు. ప్రభుత్వంతో చర్చలు విఫలమైనట్లు ప్రకటించిన రైతులు తమ ఉద్యమాన్ని రేపటి నుంచి మరింత తీవ్రతరం చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా భారీ యంత్రాలు, మెషిన్లతో ఢిల్లీ వైపు బయలుదేరారు. ఇప్పటికే ఢిల్లీ వైపు వెళ్లే దారుల్లో లారీలు, ట్రక్కుల్లో ఉన్న రైతులు అక్కడ రోడ్డు పక్కన ఉల్లి నాట్లు వేశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు బీజేపీ సంపూర్ణ మద్దతు.
ఖజురాహోలో కథక్ నృత్య సంగమం, ఉద్యమాన్ని ఉధృతం చేయనున్న అన్నదాతలు. ఇలాంటి మెట్రో టాప్ 9 న్యూస్ చూద్దాం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు బీజేపీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా స్పష్టం చేశారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన హై లెవెల్ కమిటీని నడ్డా నాయకత్వంలో బీజేపీ నాయకులు ఢిల్లీలో కలిశారు. తరచూ ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోందని నడ్డా వివరించారు. కరోనా సమయంలో ఆ వైరస్ పై ప్రభుత్వంతో పాటు 130 కోట్ల మంది భారతీయులు కూడా పోరాటం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కంచాలు కొడితే కరోనా పోతుందా, దీపాలు వెలిగిస్తే కరోనా పోతుందా అని ప్రశ్నించిన వారికి ప్రజల భాగస్వామ్యంతో ప్రధాని మోదీ పారదోలి చూపారని తెలిపారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో బీజేపీ నిర్వహించిన ప్రబుద్ధన్ జన్ సమ్మేళనంలో అమిత్ షా పాల్గొన్నారు. సిఐఐ 2వ ఇండియా యూరప్ బిజినెస్ అండ్ సస్టైనబిలిటీ సదస్సు ఢిల్లీలో మొదలైంది. 2 రోజుల ఈ సదస్సును విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ప్రారంభించారు. ఈ సదస్సులో యూరోపియన్ దేశాలకు చెందిన విదేశాంగ శాఖ మంత్రులందరూ పాల్గొంటున్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఒడిషా నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన రిటర్నింగ్ అధికారి నుంచి సర్టిఫికేట్ తీసుకున్నారు. ఆ తర్వాత భువనేశ్వర్లోని రామ మందిరాన్ని దర్శించి పూజలు చేశారు. ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించినందుకు ప్రధాని మోదీకి అశ్విని వైష్ణవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ అయోధ్య బాలరాముని సందర్శించారు. కేబినెట్ మంత్రులతో కలిసి ఆయన ఆలయానికి వచ్చారు. అయోధ్య రామాలయాన్ని ఉత్తరాఖండ్ సీఎం సందర్శించడం ఇదే మొదటిసారి. గతంలో తాను అయోధ్యకు వచ్చినప్పుడు టెంట్లోని రాముని చూసి ఎంతో ఆవేదన చెందానని ధామీ గుర్తు చేసుకున్నారు. ఒడిశాలోని సంబల్పూర్ నుంచి అయోధ్యకు బయలుదేరిన ప్రత్యేక రైలుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంబల్పూర్లో పచ్చ జెండా ఊపారు. 1512 మంది భక్తులు ఈ రైల్లో అయోధ్యకు బయలుదేరారు. ఈ ప్రత్యేక రైల్లో 20 స్లీపర్ కోచ్లు ఏర్పాటు చేశారు. భారతదేశ పర్యటనకు వచ్చిన రాహుల్ రాయల్ న్యూజిలాండ్ నేవీ అధిపతి రియర్ అడ్మిరల్ డేవిడ్ ప్రాక్టర్ కు భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్ హరికుమార్ స్వాగతం పలికారు. భారత నౌకాదళ సిబ్బంది సమర్పించిన గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. 2 దేశాల మధ్య 1952 నుంచి ఉన్న సంబంధాలు 2 దేశాల నౌకాదళపతులు గుర్తు చేసుకున్నారు. మధ్యప్రదేశ్లోని చారిత్రక ఖజురాహో 50వ డాన్స్ ఫెస్టివల్ ను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రారంభించారు. ఫిబ్రవరి నుంచి 26 వరకు ఈ ఉత్సవం జరగనుంది. యూపీలోని రాయ్బరేలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సభ నిర్వహించిన ప్రాంతాన్ని బీజేపీ కార్యకర్తలు గంగాజలంతో శుభ్రం చేశారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. రాహుల్ రాకతో రాయ్బరేలీ అపవిత్రమైందని విమర్శించారు.